నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు చేర్చారు. వైసీపీపై ఈసీకి చంద్రబాబు పవన్ ఫిర్యాదు. బైండ్ ఓవర్ కేసులో ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమన్న పవన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల భేటీ. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం. విజయవాడలో ధర్నా చౌక్ వద్ద టీచర్ల ధర్నా. ఉపాధ్యాయులను అరెస్ట్ చేసిన పోలీసులు. రాజస్థాన్ మంత్రి సురేంద్ర పాల్ సింగ్ రాజీనామా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తీవ్ర అసంతృప్తి. తమిళనాడును మళ్లీ ముంచెత్తుతున్న వర్షాలు. పలు ప్రాంతాల్లో కుంభవృష్టి స్తంభించిన జనజీవనం. తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం జరుగుతోంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, మధిర, వైరా, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులతో పార్టీ అధిష్టానం సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ భేటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఖమ్మం ఎంపీ రామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గెలుపొందగా ప్రస్తుతమైన లోక్సభ పక్ష నేతగా కొనసాగుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇవాటి భేటీలో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ నేతల అభిప్రాయాలు సేకరించనుంది హైకమాండ్. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుండి సంస్థాగతంగా బలహీనంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలని దానిపై సమాలోచనలు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వ్యూహాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ లైవ్ లో అందిస్తారు. సవిన్, ఈరోజు తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సమీక్షా సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, మధిర, వైరా, అశ్వారావుపేట, అదేవిధంగా సత్తుపల్లి, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. వచ్చే లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహిస్తుంది. ఇది 7వ పార్లమెంట్ నియోజకవర్గంగా ఈరోజు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, మధుసూదనాచారి హాజరయ్యారు. ప్రారంభ ఉపన్యాసంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అందుకు ఉదాహరణగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ తర్వాత వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. టీడీపీ అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ అత్యధిక లోక్సభ స్థానాలు కైవసం చేసుకుందంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా పార్లమెంట్ రివ్యూ సమావేశాల్లో మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడడం, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి హాజరైన కార్యకర్తలు, ముఖ్య నేతల అభిప్రాయాలను బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ సేకరిస్తోంది. వారి అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక చేపడతామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుంది. ఖమ్మం అసెంబ్లీ స్థానానికి మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. అక్కడి నుంచి గెలుపొందినటువంటి పువ్వాడ అజయ్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు మంత్రివర్గంలో స్థానం కల్పించింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని 1,60,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో నామమ నాగేశ్వరరావు ఎంపీగా గెలుపొందారు. ఆయన లోక్సభ పక్షనేతగా తర్వాత ఎన్నికయ్యారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేటటువంటి మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కానీ ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం భద్రాచలం అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. మిగిలిన 9 అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయింది. ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈరోజు పార్లమెంట్ సమావేశంలో సంస్థాగతంగా ఖమ్మం పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపైన దిశానిర్దేశం చెబుతున్నారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకున్నప్పటికీ కేవలం వారి అనుచరగణాన్ని చేర్చుకోవడం పైన, వారి అనుచరగణాన్ని పెంచి పోషించడం పైన బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. ఇప్పటి వరకు సంస్థాగతంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అయింది లేదు. వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే దీన్ని బట్టి మనకు అర్థమవుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఖమ్మం పార్లమెంట్లో పూర్తి స్థాయిలో దాదాపు 3,50,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాలకు చూస్తే మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత ఖమ్మం పార్లమెంటు పరిధిలో కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలి అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టబోతోంది. వచ్చే లోక్సభ ఎన్నికలకు గాను ఈ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుని బీఆర్ఎస్ పార్టీ మరోసారి బరిలోకి దింపుతుందా, లేకపోతే కొత్త వారికి అవకాశం కల్పిస్తుందా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఖమ్మం ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మహాకూటమి తరఫున ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత వెంటనే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ లోక్సభ పక్షనేతగా కొనసాగుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మరోసారి నామా నాగేశ్వరరావుకి అవకాశం ఇస్తారా, లేకపోతే కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే సామాజిక సమీకరణల ఆధారంగా ఖమ్మం లోక్సభ స్థానానికి ఖమ్మం సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి అన్ని రాజకీయ పార్టీలు అవకాశం కల్పిస్తూ వస్తాయి. ఈసారి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది కాబట్టి సామాజిక సమీకరణాల ఆధారంగా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని బరిలోకి దింపుతారు, ఎవరిని బరిలోకి దింపుతారు, సిట్టింగ్ అభ్యర్థికి అవకాశం ఇస్తారా, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు కాబట్టి కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సబీన్ ఫర్ ద అప్డేట్స్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. అధికారులు, సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. అన్ని ఫైల్స్, రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేపట్టిన పనులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మేడిగడ్డ కుంగుబాటు సంబంధించి ప్రభుత్వం విజిలెన్స్ కూడా ఆదేశాలు జారీ చేసింది, పూర్తిగా విచారణ జరపాలని. అయితే దీనిపైన యొక్క విజిలెన్స్ సంబంధించి 12 చోట్ల కూడా యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి కారణాలు ఏంటో విజిలెన్స్ అధికారులకు తెలియాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి ప్రజెంట్ మాత్రము ఇప్పుడు విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించిన కారణాలు ఏమున్నాయి, దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరున్నారో అధికారులు వాళ్ళందరినీ కూడా గుర్తించే దానిలో ప్రజెంట్ విజిలెన్స్ అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇంట్లో కొనసాగుతున్నాయి. జలసౌధలో యొక్క 4వ అంతస్తులో సంబంధించి యొక్క విచారణ సంబంధించి పూర్తిగా కొనసాగుతుంది. 12 బృందాలతో పూర్తిగా ఇరిగేషన్ కార్యాలయాల్లో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తాము. జయశంకర్పల్లి కాళేశ్వరం ప్రాజెక్టు ఆ యొక్క మహబూబ్ ఇరిగేషన్ సంబంధించి డివిజన్ కార్యాలయానికి సంబంధించిన రికార్డులను కూడా పూర్తిగా విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తానికి చూస్తే మాత్రము విజిలెన్స్ సంబంధించి విచారణ కూడా ప్రారంభమైంది. అయితే ఎక్కడ కుంగుబాటు జరిగిందో ఆ ప్రాంతాల్లో కూడా దాదాపు పూర్తిగా సోదాలు కూడా నిర్వహించి దీనికి సంబంధించి కారణాలు ఏమున్నాయి, అప్పటి అధికారులకు సంబంధించి అలసత్వం ఏమైనా ఉందా అనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు జరిపే నివేదిక ఇవ్వనున్న సంబంధించి కూడా పూర్తిగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్ ఫర్ ద అప్డేట్స్. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎప్పుడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు హాజరయ్యారు. సీసీ రాజీవ్ కుమార్ను కలిసి రాష్ట్రంలో ఓటర్ జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని, అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా జనసేన నేతలపై సుమారు 6 నుంచి 7,000 కేసులు పెట్టారని అన్నారు. లో 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర 6,000 నుంచి 7,000 కేసులు మా మీద పెట్టారు. ఒక్క పొంగునూరులో ఒక కేసులో 250 మంది పెట్టారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. అంటే నీ మీద కేసు ఉంది, పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఎంఆర్ఓ దగ్గర సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం, ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి, లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే. ఎన్నికల విధులకు అనుభవం ఉన్న సిబ్బందిని నియమించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా అని ప్రశ్నించారు. బిఎల్ఓలుగా 2,600 మంది మహిళా పోలీసులను నియమించారని, అవసరమైతే కేంద్ర పోలీస్ పరిశీలకులను రాష్ట్రానికి పంపాలని కోరారు. ఒక్క దొంగ ఓటు ఉన్నా ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా పనిచేస్తామన్నారు. తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదని అన్నారు. మొన్న తెలంగాణ ఎలక్షన్లో 1 డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని విధంగా జరిగింది. అంత స్మూత్గా జరిగింది, ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫ్రాడ్ జరిగిందని, బిఎల్ఓలు తప్పులు చేశారని, టీచర్లు తీసేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు.
భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి. మేమన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఓపికగా విన్నారు, చాలా ఫర్మ్గా కూడా చెప్పారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, ఎక్కడ కాంప్రమైజ్ కాం, రిజల్ట్స్ మీరే చూస్తారని వారు హామీ ఇచ్చారు. మొన్న తెలంగాణ ఎలక్షన్లో 1 డేలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 1,00,000కు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలని సీఈసీకి వివరించారని పవన్ చెప్పారు. ఇప్పుడు దాకా దొంగ ఓట్లను రిజిస్టర్ చేశారు. చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరైనా ప్రజాస్వామ్య హాని జరుగుతున్న గొంతెత్తిన పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా. ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి తెలిపారు. జనసేన గుర్తింపు లేని పార్టీ అని అన్న ఆయన టీడీపీతో పాటు జనసేనను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. జనసేనకు ఉన్న గ్లాస్ సింబల్ జనరల్ సింబల్ అని చెప్పారు. ఓ వ్యక్తికి బోగస్ ఓట్లు ఎన్ని ఉన్నాయో ఎలా తెలుస్తుందో చెప్పాలని విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మా యొక్క పార్లమెంటు సభ్యులు భరత్ ఈరోజు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని మిగతా అఫీషియల్స్ని కలిసి మొత్తం 6 అంశాలపైన ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొట్టమొదటిగా ఈరోజు మాకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది. అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను విజయవాడలో ధర్నా చౌక్ వద్ద టీచర్స్ ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘాలు 36 గంటల పాటు ధర్నాకు అనుమతి కోరారు. ఇప్పటికే అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమ్మెలు జరుగుతున్నాయి. ఇప్పుడు టీచర్స్ కూడా ఆందోళనలు మొదలుపెట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందంటూ 36 గంటల పాటు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రతి నెల 1న జీతాలు చెల్లించాలని, 18,000 కోట్ల ఉపాధ్యాయుల సొమ్ము ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అయితే వారి ఆందోళనలకు అనుమతి లేదని టీచర్స్ను అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
ముందస్తు అనుమతి లేకుండా ధర్నా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు. విజయవాడలో సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. టీజేఎస్ అధినేత కోదండరాంకు కీలక పదవి దక్కనుందా? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలిపి నాటి బీఆర్ఎస్ సర్కారుపై పోరాటంలో తన వంతు సాయం చేసిన మాజీ ప్రొఫెసర్కు పెద్ద బాధ్యతలు అప్పగించాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉందా అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీది కీలక పాత్ర. అలాంటి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా కోదండరాం చేసిన కృషి అసామాన్యమనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అన్ని పార్టీలను తన వెనక నడిచేలా చేసిన ఘనత ఆయనకు మాత్రమే దక్కిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ ప్రముఖంగా గొంతెత్తిన తెలంగాణ విద్యార్థి లోకం తరపున తన వాణి బలంగా వినిపించారు కోదండరాం. సమైక్య పాలకుల ఎదుట తన నిరసన తెలిపారాయన. మొత్తంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిందంటే అందులో రాజకీయ నేతల పాత్ర కంటే టీజేఏసీ పాత్ర, అందులోనూ కోదండరాం పాత్ర చాలా ప్రధానమైనది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇంత కీలక పాత్ర పోషించిన కోదండరాం రాష్ట్రం వచ్చాక మాత్రం బీఆర్ఎస్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ లక్ష్యం కోసమైతే తాము పోరాడామో అదే నెరవేరిన పరిస్థితి నెలకొందంటూ పలుమార్లు గలం విప్పారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత నాటి సీఎం కేసీఆర్ ఆగ్రహానికి సైతం గురయ్యారు. అయినా తన దారి విడవలేదు కోదండరాం. ఆ తరువాతి పరిణామాల్లో టీజీఎస్ స్థాపించిన ఆయన చివరికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బేషరతుగా మద్దతిచ్చి బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోదండరాంకు ఎలాంటి పదవి ఇస్తారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రిగా బాధ్యతలు అప్పగించాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. అదే సమయంలో కోదండరాం సేవలను ప్రభుత్వ ముఖ్య సలహాదారు రూపంలో వినియోగించుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకీ సీఎం రేవంత్ మనసులో ఏముంది? కోదండరాంకు ఎలాంటి పదవి లభిస్తున్నది అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పేద విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని వారికి మంచి వసతులు కల్పించాలనే సంకల్పంతో మై హోమ్ గ్రూప్ సంస్థ నూతన స్కూల్ను ప్రారంభించింది. రంగారెడ్డి ముచ్చింతల్లో ఖుషి ఫౌండేషన్ ఆధునిక హంగులతో నిర్మించిన ఈ స్కూల్ను క్రికెటర్ కపిల్ దేవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ జగపతిరావు, ఖుషి బోర్డు మెంబర్ పార్వతీరెడ్డి పాల్గొన్నారు. ఖుషి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 9 పాఠశాలలు నడిపిస్తోంది. భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని అర్జున అవార్డుల ప్రదానం జరిగింది. రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డుల్ని ప్రదానం చేశారు. క్రికెటర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు ప్రదానం చేశారు. అలాగే ఆర్చరీలో కీర్తి ప్రతిష్టలు సాధించిన అదితి స్వామికి మహమ్మద్ హుసాముద్దీన్ను అర్జున అవార్డు ప్రదానం చేశారు. అనూష్ అగర్వాల్కు ఈక్విస్టియన్లో అర్జున అవార్డు 2023 ప్రదానం చేశారు. సుష్మి దివ్యకృతి సింగ్ అశ్విక క్రీడల్లో అర్జున అవార్డు అందజేశారు. దీక్ష దాదర్కు గోల్ఫ్లో చూపిన ప్రతిభకు అర్జున అవార్డు ప్రదానం చేశారు. కృష్ణ బహదూర్ పాఠకు హాకీలో ప్రతిభకు గాను అర్జున అవార్డు లభించింది. పవన్ కుమార్కు కబడ్డీలో, ఖోఖోలో నస్రీన్కు, అహితా ముఖర్జీకు కూడా అర్జున అవార్డు ప్రదానం చేశారు. షూటింగ్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్కు అర్జున అవార్డు దక్కింది. అందులో క్రికెట్లో ఛాంపియన్షిప్ గెలిచినందుకు ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డికి అర్జున అవార్డు ప్రదానం చేశారు. సుశ్రీ మంజుషా కంవర్. ఇవి బులెటిన్ విషయాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.